భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా కాసేపట్లో జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన చీఫ్ జస్టిస్గా బాధ్యతలు కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ గుర్తింపు పొందనున్నారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి 6 దేశాల విదేశీ ప్రతినిధులు సహా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సీఎంలు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ రోజు రాష్ట్రపతి అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. మరి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న ఈ రోజు మరి కొద్దిసేపట్లో సిజేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో ఉంటారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్ తర్వాత అత్యధిక కాలం సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ఉండనున్నారు. 51 సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా 183 రోజులు ఉండగా, 52వ సిజేఐ ప్రస్తుతం సేవలు అందిస్తున్న జస్టిస్ బిఆర్ గవాయ్ 194 రోజులు పదవి కాలం నిర్వహించారు. మరి బిఆర్ గవాయ్ నవంబర్ 23న పదవి విరమణ చేసేశారు. మరి ఆయన స్థానంలో 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. కొద్దిసేపట్లో ఆయన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హర్యానాలోని హిస్సార్లో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్వహించిన పలు కీలక తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామిగా ఉన్నారు. అయితే అనేక వివాదాల పరిష్కారంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. దేశంలోని కోర్టులో పెండింగ్ లో ఉన్న 5 కోట్లకు పైగా కేసుల పరిష్కారం, వివాదాల పరిష్కారానికి మధ్యవర్తాన్ని ప్రోత్సహించడం, దేశ అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా తనకు 2 ప్రాధాన్యతలు అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. మరి న్యాయమూర్తుల తీర్పులపై ఆన్లైన్ ట్రోలింగ్ తను ఎప్పుడు కూడా కలవ పెట్టలేదని తెలిపారు జస్టిస్ సూర్యకాంత్. ఇక న్యాయమైన విమర్శలు ఎల్లప్పుడూ ఆమోదయోగ్యమని తను అభిప్రాయపడ్డారు. మరి తన అధికార నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ న్యాయ వ్యవస్థలో పలు అంశాలపై జస్టిస్ సూర్యకాంత్ తన అభిప్రాయాలు కూడా పంచుకున్నారు. తన మొదటి అతి ముఖ్యమైన సవాల్ సుప్రీంకోర్టు పెండింగ్ కేసులు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో 9 లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై దృష్టి సారించడమే కాకుండా హైకోర్టులు, జిల్లా కోర్టులు ఇలా దేశవ్యాప్తంగా న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. కేసుల పెండింగ్ తర్వాత 2 ప్రాధాన్యత అంశం మధ్యవర్తిత్వం. ఇది వివాద పరిష్కారం కోసం సులభమైన మార్గాల్లో ఒకటి. వివాదాలను పరిష్కరించడంలో గేమ్ చేంజర్ కావచ్చని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మరి న్యాయవాదులు మొదట హైకోర్టులో పనిచేసి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం మంచి పద్ధతి అని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. హైకోర్టులు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎంత మేరకు న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టడంపై కొంత భయం, కొంత సందేహం కూడా ఉందన్నారు. న్యాయవాదులు తమ కేసులను న్యాయమూర్తి నిర్ణయించాలని కోరుకుంటున్నారని, వారి సాంప్రదాయ వ్యవస్థని నమ్ముతారని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అలాగే కొన్ని కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో న్యాయమూర్తులను ఆన్లైన్ ట్రోలింగ్ చేయడంపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. నిజంగా చెప్పాలంటే తాను సోషల్ మీడియా అని చెప్పేసి పిలుస్తానని, మరి ఆన్లైన్ కామెంట్ను తాను ఒత్తిడి గురికాలని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన పదవీ కాలంలో అలాంటి వ్యాఖ్యలతో తాను ఎప్పుడు బాధపడలేదు. అలాగే న్యాయమూర్తులు తీర్పులపై న్యాయమైన విమర్శలు ఎల్లప్పుడూ ఆమోదయోగ్యమేనని
చెప్పారు. మరి ప్రతిరోజు 50 నిమిషాల పాటు మార్నింగ్ వాక్ చేస్తాను, వాతావరణ పరిస్థితి ఎలా ఉన్న రోజుకి 50 నిమిషాల పాటు నడుస్తానని చెప్పి తన పర్సనల్ లైఫ్ ఇచ్చుకోవడానికి శ్రీకాంత్ పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.